కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కేంద్రం తాము ప్రవేశపెట్టబోయే కీలక బిల్లుల గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజులతో పాటు పలు రాజకీయ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు దీనికి హాజరు కానున్నారు. ఇక రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కీలకమైన బిల్లులను కూడా ఆమోదించుకునే ప్రయత్నంలో కేంద్రం గట్టి ప్రయత్నంలో కూడా ఉంది. పార్లమెంటరీ పక్ష నేతలు కూడా ఈ రాజకీయ పార్టీల సమావేశానికి హాజరు కాబోతున్నారు. కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతోంది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా పార్లమెంట్లోని ఎనెక్స్ బిల్డింగ్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి సమావేశం మరి కాసేపట్లో అధికారికంగా కూడా ప్రారంభం కాబోతుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కూడా వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లో లీడర్లందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేయబోతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలువురు కేంద్ర మంత్రుల అధ్యక్షతన ఈ కేంద్ర అఖిలపక్ష సమావేశం కొనసాగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అటు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఫ్లో లీడర్గా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు జనసేన నుంచి బాలశౌరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా ఇక కాంగ్రెస్ నుంచి జయనారాయణ రమేష్, అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాలు జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. సుదీర్ఘంగా 19 రోజుల పాటు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత కీలకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్సభ సెక్రటరీ జనరల్ కొన్ని బిల్స్కు సంబంధించిన అంశాలను కూడా ఒక క్లారిటీ ఇస్తూ కూడా ఇటీవలనే ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 5 బిల్లుల్ని ఈ సమావేశాల్లో తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను సవరణ బిల్లు 2026కు సంబంధించి ఆర్డినెన్స్కు బదులుగా బిల్లును తీసుకోబోతున్నారు. ప్రభుత్వ మార్కెట్, రుణ బలోపేతం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించిన సవరణ బిల్లుని ప్రస్తుతానికి న్యాయమూర్తుల సంఖ్యకు సంబంధించి 33 ఉంటే దాన్ని 37 చేసేందుకు కూడా ఇప్పటికే మరోవైపు ఆర్డినెన్స్కు సంబంధించి సవరణ చేయబోతున్నారు. ఇక మరోవైపు జన మరణాల నమోదుకు సంబంధించిన బిల్లును కూడా తీసుకురాబోతున్నాం. ఆలస్యంగా జరిగే జన మరణ నమోదుకు సంబంధించిన మరింత కఠినంతరం కూడా చేయబోతున్నారని చెప్పాల్సి ఉంది. ఇక జాతీయ గౌరవానికి అవమానానికి సంబంధించి ఒక నిరోధక చట్టాన్ని, అంటే వందే మాతరానికి సంబంధించిన ఒక చట్టాన్ని దీన్ని కొంత కఠినంగా తీసుకురాబోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అభివృద్ధి సవరణ బిల్లు 2026ని కూడా అటు లోక్సభలో సవరణ చేయబోతున్నారు. మొత్తం 5 బిల్లులను తీసుకురాబోతుంటే ప్రధానంగా ఇక మిగతా బిల్లుల్ని కూడా ముఖ్యంగా సంబంధించి ఇప్పటికే ఆర్టికల్ 130కి సంబంధించిన సవరణకు సంబంధించి ఒక డీలిమిటేషన్తో పాటు మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లును కూడా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలను తీసుకొస్తారని కూడా కొంత అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ రాష్ట్ర సంబంధించిన ప్రజాప్రతినిధులు 30 రోజుల్లోపు ఎవరైనా ప్రజాప్రతినిధులు కాక జైల్లో ఉండి వారికి బెయిల్ రాకపోతే శాశ్వతంగా వారిని 6 ఏళ్ల పాటు కూడా పోటీకి అనర్హులుగా ప్రకటించే ఒక బిల్లును కూడా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ బిల్లుకు సంబంధించి ప్రధానంగా అటు డీలిమిటేషన్తో పాటు ఈ 2 బిల్లుల్ని కాక ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తీసుకొస్తే విపక్షాలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటే దాని మీద పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని కూడా మరోవైపు విపక్షాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక పెండింగ్లో కొన్ని కీలక బిల్లులు ఉన్నాయి. ఒకటి విదేశీ విరాళాలకు సంబంధించిన నియంత్రణ FCRA సవరణ బిల్లుతో పాటు వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, అంటే కొంత యూనివర్సిటీలకు సంబంధించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే అన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా కొత్తగా ఒక సవరణ బిల్లును తీసుకొస్తున్నారు. గతంలో ఈ బిల్లు
పెండింగ్లో ఉన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇక విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఈసారి ఆందోళనకు శ్రీకారం చుడుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విరాళాల అవకతవకలు కావచ్చు, దాన్ని దుర్వినియోగం కావచ్చు, ఇప్పటికీ ఆ కేసు పెద్ద ఎత్తున యూపీలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. దానిపైన మాట్లాడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఇక రైతుల తీవ్ర సంక్షోభం కావచ్చు, ముఖ్యంగా విబిజీ రామ్జీ లాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 60-40 రేషియో విధంగా కూడా ముందుకు తీసుకువెళ్తుంది. జూలై 1వ తేదీ నుంచే విబిజీ రామ్జీ యొక్క నూతన పథకం అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దానిపైన కూడా ఇటీవల లోక్సభలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరిగింది. మరోవైపు ఇక దేశవ్యాప్తంగా కూడా కుదిపేసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావచ్చు, అదేవిధంగా అక్రమాలు కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా అంశం కావచ్చు, చర్చకొచ్చే అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఎజెండాగా తీసుకొని కూడా విపక్షాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక డీలిమిటేషన్ బిల్లు పైన కూడా గతంలో చూసాం, గత సమావేశాల సందర్భంగా కూడా కొంత రసబస జరిగిన పరిస్థితి నెలకొంది. ఈ సమావేశాల్లో నిజంగానే డీలిమిటేషన్ బిల్లు వస్తుందా, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన వెలును ఎంత మేరకు గట్టెక్కుతుంది, 1/3 మెజార్టీ కావాల్సిన ప్రస్తుత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, మరోవైపు వివిధ పార్టీలకు సంబంధించిన మద్దతు ఇప్పటికే కేంద్రం కోరుతున్న నేపథ్యంలో ఈరోజు జరగబోతున్న అఖిలపక్ష సమావేశం అత్యంత కీలకంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు E20 ఇథనాల్కు సంబంధించిన దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్, అదేవిధంగా డీజిల్కి సంబంధించిన ప్లేస్లలో ఇథనాల్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా అఖిలపక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. విజయచంద్రిక. ఓకే సతీష్.